వాళ్ళారా ఇష్టపడేవారు బోలు మంది. అంటే లోకంలో ఉంటున్న చెత్త వైపు, చెదారం వైపు, పనికి రానదాని వైపు ఈరోజు మనుషులు ఇష్టపడుతున్నారే తప్ప మేలైన దాని మీద ఆధారపడుతున్నవారు ఎంతమంది? చాలా తక్కువ. అందుకే జీవం ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి? జీవితాన్ని మార్చుకోవాలి. ప్రభు కొరకు బ్రతకాలి. నాకు ఆయుష్ కావాలన్నా, నా మార్గంలో తోడుగా ఉండాలన్నా, నా ఉద్యోగంలో, నా కూలి పనులో, ప్రతి విషయంలో కూడా దేవుడు నాకు తోడుగా ఉండాలంటే, నా ప్రయాణంలో తోడుగా ఉండాలంటే, ఇదిగో నీవు ఆయన్ని దేవునిగా నువ్వేం చేయాలి? నమ్ముకోవాలి, అంగీకరించాలి. నా దేవుడు నీవే. ఒక దావీదు వలె మన సాక్ష్యం ఇవ్వగలదమా? నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధరణకు ఏమీ లేదని చెప్తారు. చూడండి ఏమండి, ఆయన ఎందంట భయభక్తులు కలిగి ఉంటే, ఆయన భయభక్తులు కలిగి ఉంటానంటండి, ఆయన దూత మనకి కావలిగా